రైల్వే ఫిట్ లైన్ పనులు ముందుకు సాగడం లేదు. కొత్త రైళ్లు వస్తాయనే గ్యారంటీ లేదు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులపై స్పష్టత లేదు. 2 ఏళ్ల క్రితమే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా నేటికి పనులు పూర్తి కాలేదు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో అసంపూర్తిగా ఉన్న రైల్వే ఫిట్ లైన్ పనులపై హెచ్ఎం టీవీ రిపోర్ట్. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్ నిర్మాణానికి దక్షిణ మధ్య రైల్వే 17 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ 2022 డిసెంబర్ 16న భూమి పూజ చేసి 24 పనులను ప్రారంభించారు. బోగీలను ఒకేసారి మరమ్మతులు చేసేలా 600 మీటర్ల పొడవుతో లైన్ నిర్మించాల్సి ఉంది. 2024 మార్చి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉంది. దాదాపు 40 నెలలు పూర్తి కావస్తున్న పనులైతే పూర్తి కావట్లేదు. ప్రస్తుతం ఎక్కువగా రైళ్లకు మహారాష్ట్రలోని నాందేడ్లోని మరమ్మతులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి రైళ్లు వివిధ ప్రాంతాలకు ప్రారంభమవుతున్నాయి. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో ఫిట్ లైన్ నిర్మాణం పనులతో ఇక్కడ మరమ్మతులకు అవకాశం ఉంటుంది. ఆదిలాబాద్లో ఫిట్ లైన్ పనులు పూర్తయితే బోగీల నిర్వహణ, నీళ్లు నింపడం, బోగీలను శుభ్రం చేయడం వంటి తదితర పనులన్నీ ఇక్కడే జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం నాందేడ్లో హాల్టింగ్కి వచ్చే రైళ్లు ఆదిలాబాద్కు పంపించే అవకాశం ఉంటుంది. నాందేడ్లో స్టార్టింగ్ పాయింట్ వెళ్లే రైళ్లు ఆదిలాబాద్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఆదిలాబాద్ నుంచి బయలుదేరే రైళ్ల సంఖ్య పెరిగి ప్రయాణికులకు ఉపయోగకరంగా మారనుంది. ఈ ఫిట్ లైన్ పనులతో ఆదిలాబాద్ రైల్వే స్టేషన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. అంతేకాక ఫిట్ లైన్లో పనిచేసే కార్మికులు, సిబ్బంది ఇక్కడే ఉండాల్సి రావడంతో స్టేషన్కు కొత్త కళ వస్తుంది. రైల్వే బోర్డు చైర్మన్ మరియు రైల్వే మినిస్టర్ దగ్గర పోయి మన ఆదిలాబాద్లో ఉన్న పిట్ లైన్ పని అతి త్వరలో పూర్తి చేయాలి. దాంతో మన ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు దాదాపు ఒక 80% దాకా మేలు జరుగుతాయి. ఎందుకంటే బాంబే కానీ, ఢిల్లీ కానీ, హిమాచల్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ ప్రతి రైళ్ళు మన ఆదిలాబాద్ నుండి నడుస్తాయి. ఒక దృష్టి పెట్టి దీనికి మొదలు చేయాలి. ఇంకా నా దృష్టిలో దాదాపు 18 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. నా లెక్కతోటి అమౌంట్ కూడా సరిపోదు. దీనికి ఇంకా ఎంత అమౌంట్ కావాలా అది కూడా శాంక్షన్ చేసి ఈ పని అతి త్వరలో పూర్తి చేయాలని నేను ఎంపీ గారికి, కేంద్ర మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు అందరూ కోరుతున్నా. దీని మీద దృష్టి పెట్టి ఆదిలాబాద్ ప్రజలకు ఎటువంటి అన్యాయం చేయకుండా న్యాయం చేయాలని నేను మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ఇదిలా ఉంటే ఆదిలాబాద్లోని రైల్వే స్టేషన్లో ప్రయాణికుల కోసం ఆధునిక హంగులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 18 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. రైల్వే స్టేషన్ నిర్మాణంతో పాటు విశాలమైన వెయిటింగ్ హాల్స్, దూర ప్రాంత ప్రయాణికులు సేదతీరేందుకు ప్రత్యేకమైన గదులు, ఏసీ సౌకర్యం ఉన్న గదులు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం, ఆహ్లాదాన్ని పంచే ఉద్యానవనాలు ఏర్పాటు చేయడం వంటి వసతులు కల్పించబోతున్నారు. రైల్వే స్టేషన్ ఆధునికరణకు మోక్షం కలగనుండడంతో పాటు ఇప్పటికే ఫిట్ లైన్ పనులు సకాలంలో పూర్తి చేస్తే త్వరలోనే ఆదిలాబాద్కు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో దానికి కావలసినటువంటి స్థలం రైల్వేకి ఉన్నది. ఫిట్మెంట్కి సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ రైళ్లు రావడానికి అవకాశం ఉంటుంది. నాందేడ్లో నిలిచి ఉన్నటువంటి రైళ్ళన్నీ కూడా ఆదిలాబాద్లో నిలిచి ఇక్కడి నుంచి ప్రయాణం కావడానికి అవకాశం ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళడానికి, విశాఖపట్నం వరకు వెళ్ళడానికి రైల్వే మార్గాలు గుర్తించడం జరిగింది. కానీ అది ఆషామాషిగా ఉన్నటువంటి పరిస్థితులు. ఆదిలాబాద్ జిల్లా రైల్వే మార్గం కానీ ఇది నిర్మల్ మీదుగా కానీ ఏర్పాటు చేయడానికి అనేక పోరాటాలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ దాన్ని నిర్లక్ష్యానికే గురవుతున్నది. ఏదొకటి వాస్తవంగా దాన్ని ఫిట్మెంట్కి సంబంధించినటువంటి భూమి కూడా రైల్వేని దాని ఏదైతే డబ్బులు శాంక్షన్ అయినాయో దానికి సంబంధించినటువంటి రైళ్లకు పట్టాలేసే విషయంలో కానీ, విద్యుద్దీకరణ చేయడం విషయంలో కానీ ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో చేస్తలేరు అనేటువంటిది వాస్తవం. అందుకని ఇప్పటికైనా బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే బీజేపీ ఉన్న సందర్భంలో ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని తొందరలో పూర్తి చేయాలని చెప్పి మేము కోరడం అనేటువంటి జరుగుతుంది. అసంపూర్తిగా మిగిలిన పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సి ఉంది. కొత్త రైళ్ల కేటాయింపులు, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లు ఆదిలాబాద్ వరకు పొడిగింపులు చేస్తే ప్రయాణికులకు ఉపయోగకరంగా మారుతుందని స్థానికులు చెబుతున్నారు.